ఇల్లు ఎవరి డాక్యుమెంట్స్ సారీ ఆ ఇల్లు పేరు రాస్తాను పేరు మీద ఉంది. డాక్యుమెంట్స్ ఎవరి పేరు మీద ఉన్నాయి? రాస్తాను పేరు మీద ఉంది. రాస్తుంది. ఉం. మరి డాక్యుమెంట్స్ రాస్తారు పేరు మీద ఉన్నప్పుడు మీరు అక్కడ ఏం చేస్తున్నారు మీ ఫ్యామిలీ మెంబర్స్ తో మా ఇంత గొడవ ఫ్యామిలీ ఎవరు జరుగుతుంది? ఉంటాం, మేమెవరు ఉండవు. నేను సంగారెడ్డిలో ఉంటా. ఉం. మా పాప ఉంటది, రాజస్థాన్ ఉంటది. ఉం. నేను ఎందుకు ఉంటానమ్మా? మా పాపని చూడండి ఇప్పుడు నేను నిన్న వచ్చాను. మీరు కూడా అక్కడ ఉన్నారు కదా, అక్కడ కనిపించారు కదా. కాదు ఇప్పుడు మీకు సంబంధం లేనప్పుడు నిన్న మీరు మీ అబ్బాయి ఓకే. లావణ్య మీకు సంబంధించిన మనుషులు ఆ ఇంటి దగ్గర మీకు పని ఏంటి అసలు? ఇప్పుడు మీరే అంటున్నారు కదా నాకు సంబంధం లేదని విషయం అని. సంబంధం అంటే మా పాప సంపనికి వేరే వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు మీ ఇంట్లో మీ మీ ఒంట్లో మీ వాళ్ళ తాలూకు వాళ్ళు ఎవరైనా కొడితే నువ్వు ఊరుకుంటావా? ఉం. ఓ మాట కొద్దిసేపు మీడియాని పక్కన పెట్టు. అర్థమైందా? మా పాపని బయట నుంచి తీసుకురానికి వాళ్ళు ఎవరు? ఉం. ఈ శేఖర్ భాష గారు గుండాగలడా, రాజస్థాన్ గుండాగలడా? ఉం. అది ముందు అది తెలియాలంటే పోలీసు వాళ్ళు వదిలిపెట్టేశారు వాళ్ళని. ఉం. నిన్నెవరు ఒక 10 మంది లేడీస్ అదే వచ్చారు కదా కొట్టారని వచ్చింది, చెప్పి. మేము కంప్లైంట్ చేయనీకే కదా వచ్చింది. నిన్న ఎందుకు ఇవ్వలేదు కంప్లైంట్? నేను నీకు వచ్చిందంటే మీ మీడియా వాళ్ళు అసలు ఏడ కదలనే లేదు. ఈవినింగ్ దాకా ఎవరు కదలనే లేదు బయటికి. ఆ టైంలో నైట్ టైంలో ఎలా తీసుకుంటారు కేసు? సీసీటీవీ ఫుటేజ్ ఉందా మీ దగ్గర? 11 అయిపోయింది మాకు. సీసీటీవీ ఫుటేజ్ ఉందా మీ మొత్తం దగ్గర? మరగొట్టేశారు ఎవరు పగలగొట్టారు? వచ్చిన వాళ్ళు, వాళ్ళ దుండగులు. శేఖర్ భాష, రాజస్థాన్ దుండగులు. ఓకే. అంటే కేవలం ఆ కమ్యూనిటీలో మీది ఒక్కదే ఇల్లు లేదు కదా, చాలా మంది ఉన్నాయి అవును కదా. కదా, వాళ్ళు వచ్చే ముందు 10 నిమిషాల ముందు మొత్తం ఇంక్లూడ్ బంద్ చేసేసారు. ఉం. కావాలంటే కనుక్కోండి. ఆల్రెడీ సెక్యూరిటీ మరి ఏమంటారు, ఆ వీళ్ళ మేనేజర్ ఉన్నారా? ఉం. ఆ మేనేజర్ గారికి ఫోన్ చేసి రాజస్థాన్ అనే క్యాండిడేట్ ఫోన్ చేసి మన పలానోళ్ళు 20 మంది వస్తున్నారు వదిలేయమని చెప్పి పంపించాడు. అవి కూడా మీ మీడియా వాళ్ళకి పంపించాం మేము. ఉం. ఫుటేజ్ అంతా కూడా ఉంది. ఉంది, ఉంది. శేఖర్ భాషకు సంబంధం ఏంటి సార్? ఎప్పుడైనా మీరు సంబంధం మాట్లాడే లేదు. ప్రయత్నం వాడు చేశారా? ఒక లుచ్చ నా కొడుకు, బేవస్ నా కొడుకు. అర్థమైందా? ఎప్పుడైనా పిలిచి మాట్లాడే ప్రయత్నం చేశారా? వాడిని పిలిచేది ఏంటండి? ఒక దారిని పోయే ఎవరిని గానని పిలుచుకోవచ్చు. వాడు ఎవడు? వాడు భార్య భర్తల మధ్య ఈడు వచ్చి ఎవడు ఇన్వాల్వ్ గానికి? వాడు ఎవరు అసలు? వాడికి ఏం సంబంధం? ఉం. మరి అతనిపై కేసు పెట్టే ప్రయత్నం చేశారు? చేస్తామండి, అందరి పేరు మీద చేస్తాం. మా పాపం ఇంకో పోలీస్ బ్రదర్స్ లేకపోతే 10 నిమిషాల్లో మా పాప చనిపోతుండే. మీ అదే పొజిషన్ లో మీరు ఉంటే ఊకుంటారా? కాదు, ఇప్పుడు మీరు భార్య భర్తలు అంటున్నారు. రాస్తారును లావణ్య భార్య భార్య భర్తలు అండి. భార్య భర్తలు కాకపోతే మేము ఏదో మాట ఎందుకంటే మీరే దగ్గరుండి పెళ్లి చేశారా? అది లేదండి, వాళ్ళు గుళ్ళో చేసుకున్నారు. వాళ్ళు ఏమనుకున్నారు, గుళ్ళో చేసుకున్నాక తర్వాత వాళ్ళకి మాకు ఇష్టమే కదా. తర్వాత ఏదైనా సందర్భం వచ్చినప్పుడు అందరికి గ్రాండ్ గా చేసుకుందాం అని అన్నాం, అంతే. ఇల్లు లావణ్య పేరు మీద రాస్తారు? ఏం రాయలేదు, ఇంకా మీరు రాసిన మీతో చెప్పలేదే. అంటే ఇల్లు దగ్గర ఫైట్ అవుతుంది ఇంటి కాబట్టి. దగ్గర గురించి ఎవరన్నారండి? దాన్ని రమ్మను. రాజస్థాన్ అనే మడిచి, మానవత్వం ఉన్న మడిచి, మా ఉప్పు తిన్న మడిచి అయితే రాజస్థాన్ మీ దగ్గర రమ్మను మీడియా ద్వారా. ఏమండి, అర్థమైందా? మీడియా ద్వారా రమ్మనండి, మేము వెళ్ళిపోతాం. సరే, ఇంత ఇష్యూ జరుగుతుంది కదా, ముంబైలో కూడా ఏదో ఇష్యూ జరిగినట్టు. ముంబైలో ఒక్క నిమిషం. విన్ను. మా అబ్బాయి తప్పు చేయడన్నాడు. హీరోయిన్ ఇంట్లోకి ఎందుకు వెళ్ళాలండి? ఏరే వాళ్ళ ఇంట్లోకి ఎందుకు వెళ్ళాలి? అంటే అప్పుడు కూర్చొని రాస్తారంతో మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు కదా. కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆడబిడ్డ ఎప్పటి నుంచో ఫైట్ చేస్తుంది, మీరు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు, పోలీస్ స్టేషన్ చుట్టూ కూడా తిరుగుతున్నారు. ఎందుకు అంటే ఇక్కడ మీకు సరైనటువంటి న్యాయం దొరకట్లేదా? లేకపోతే ఎవరైనా మిమ్మల్ని ప్రెజర్ చేస్తున్నారా? వాళ్ళని ఎవరైనా ప్రెజర్ చేస్తున్నారా? దాదాపు 7-6 నెలల నుంచి జరుగుతుంది మీ ఆడబిడ్డ బయట తిరగబట్టి. ఒక్కటే చెబుతానమ్మా మీ మీడియా ద్వారా, శేఖర్ భాష అనే ఎదవ బతికినంత కాలము మాలాంటి పాపలు చాలా మందికి లాస్ జరుగుతుంది. ముందు మీ మీడియా ద్వారా శేఖర్ భాష అనే ఎదవన్నారు. అర్థమైందమ్మా? వాడు బతికినంత కాలం మా ఒక్కటే పాప కాదు, అలాంటి పాపలకు చాలా మందికి వాడి ద్వారా లాస్ అయిపోతుంది. శేఖర్ పాషా మాట్లాడుతున్నారు కరెక్టే. శేఖర్ పాషా గురించి మీ లావణ్య కూడా మాట్లాడుతుంది కదా. అవునమ్మా, వాడు ఈ మొగజాతి ఆణిముత్యం అని ఏదో పేరు వచ్చింది కదా. ఎలా అయ్యాడు వాడు? ఏమైనా స్వాతంత్రం చేశాడా? తెలంగాణ గురించి ఫైటింగ్ చేశాడా? లేకపోతే ఆంధ్ర ఏమంటారు నెల్లూరు ఉద్యమంలో ఏమైనా పాల్గొన్నాడా? వాడు ఎవడు ఆ పాప విషయంలో రానికి? ఓ మాట మీ మీడియా ద్వారా వాడిని అడుగుతున్నాను, వాడు ఎవడు? నిన్న ఆడ కూడా అడిగినాను అదే ప్రశ్న. వాడు ఎందుకు రావాలి మా విల్లాలోకి? వాడికి ఏం సంబంధం? రాజస్థాన్ బామ్మర్దా? మరి మాకేమైనా రిలేషనా? చెప్పండి.
సార్ ఇప్పుడు ఒక విషయం అడుగుతా చెప్పండి. ఇప్పుడు నిన్న అంత గొడవ జరిగింది. ఓకే. వాళ్ళ పేరెంట్స్ రాజ్ పేరెంట్స్ బయట మళ్ళీ లోపలికి తెప్పించి మళ్ళీ వాళ్ళని ఇంటి లోపలికి మళ్ళీ అలౌ చేశారు. అవును, చెయ్యకపోతే ఎవరు? వాళ్ళ ఇంటికి వాళ్ళ నాపనికి నాకేం అధికారం ఉందమ్మా? వాళ్ళు నేను ఎట్లా మీరు కాసేపేమో మా ఇల్లు అంటున్నారు. మా కాసేపు ఇల్లు అనడం లేదు, రాజ్ తరుణ్ లావణ్య ఇల్లు అంటున్నాను. లావణ్య రాజ్ తరుణ్ వాళ్ళ మనిషి కదా, లావణ్య వాళ్ళ మనిషి కదా. నా ఇల్లు అని ఎప్పుడు తప్పది. మీ మీడియా వాళ్ళది లేదు, ఉండదు చెప్పొద్దు అది. నేను నా ఇల్లు అని ఎందుకు చెబుతాను నేను? ఇక్కడ మీరు అంటే ఇల్లు గురించి మాట్లాడుతున్నారు కానీ వాళ్ళిద్దరు రిలేషన్ గురించి ఎక్కువ ఎందుకు మాట్లాడట్లేదు? మీరు చెప్పొచ్చు కదా డైరెక్ట్ గా రాజ్ తరుణ్ వైఫ్ అని. సీన్ లో మొత్తం కూడా ఇల్లు గురించే మనం మాట్లాడుతున్నాం నిన్నటి నుంచి కూడా. మీరు ఎందుకు వాళ్ళిద్దరు రిలేషన్ గురించి బయట పెట్టే ప్రయత్నం చేయట్లేదు? ఇప్పుడు మీరు డైరెక్ట్ చెప్పొచ్చు కదా రాజ్ తరుణ్ వాళ్ళ భార్య రాజ్ తరుణ్ భర్తలు వైఫ్ నేను అని. చెబుతూనే ఉన్నా కదా, ఇంకేం చెప్పాలి మీకు? వాళ్ళిద్దరు భార్య భర్తలు వాళ్ళు అంటే టెంపుల్ లో పెళ్లి చేసుకున్నారు. పిక్స్ ఉన్నాయా? మాకు మాకు తెలుసు, వాళ్ళ పేరెంట్స్ కూడా తెలుసు ఆ సంగతి. దానికి సంబంధించిన ఫోటోలు అవి ఎలా ఉంటాయమ్మా? వాళ్ళు సపరేట్ ఇద్దరు మేలు ఫిమేల్ ఇద్దరు పోయి ఎక్కడో గుళ్ళు చేసుకొని పెళ్లి చేసుకొని వచ్చి 3 రోజుల తర్వాత మాకు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇప్పుడు మీరు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు కదా సార్. అవును. మరి వాళ్ళకి ఏ రకమైనటువంటి ఎవిడెన్స్ ఇచ్చారు? మరి ప్రూఫ్స్ ఏం ప్రూఫ్స్ ఇచ్చారు? ఇప్పుడు ఒక మనిషి కత్తితో పొడవనీకి వచ్చిండు, పొడిచినట్టు మా దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉంటాయా? ఆడపిల్ల దగ్గర ఉమ్. వచ్చేసారు, వాళ్ళ పని వాళ్ళు లాగేసుకున్నారు, వాళ్ళని తీసుకొచ్చి లోపలేశారు. తెల్లారి శేఖర్ భాష అని ఎదవ వాళ్ళకి ఏదో బిస్కెట్లు వేసేసాడు, బిస్కెట్ తీసుకొని వదిలేశారు. ఇది మ్యాటర్. మీరు ఏం చెప్తున్నారంటే నిన్న మనుషులు వచ్చింది శాకర్ పాషా మనుషులు. శేఖర్ భాష రాజ్ తరుణ్ ఏసి పడిచిన వీధి గుండాలు, వీధి నాటకాలు. వాళ్ళు వచ్చిన టైంలో మీరు అక్కడే ఉన్నారు? నేను సంగారెడ్డిలో ఉంటాను, 7 ఉంటాను, 40 లావణ్య ఇక్కడ ఉందా? లావణ్య ఇంట్లోనే, వాళ్ళు తన ఇంట్లో రాజ్ తరుణ్ ఇప్పుడు ఏదైతే ఇల్లు ఉందో ఆ ఇంట్లో ఉంది. అదే ఇంట్లోనే ఉంది, తన ఇంట్లోకి. ఉమ్. కిందలో మా కొడుకుంటాడు, పైన మా పాప ఉంటది. ఏదో వర్క్ చేసుకుంటుంటే వచ్చి డోర్ కొడుతుంటే ఎవరు నేను వస్తున్నాను ఉండండి అని కింద నుంచి రచ్చ రచ్చ చేసుకుంటూ పోయినారు. ఇంటి లోపల నుంచి బయటకు లాక్కొచ్చారు. కింద మొత్తం